సో ముందుగా చికెన్ ఎలా ఉడికించుకుంటానో చూడండి. ఈ చికెన్ స్టాక్ ఉంది. మీ ఇంట్లో చికెన్ స్టాక్ లేకపోతే మీరు మామూలుగా పెరుగు పోసేసి అందులో కుక్ చేసుకోవచ్చు. ఎందుకు చికెన్ మళ్ళీ వేయించేటప్పుడు ఆ వేపుల్లో సరిగ్గా కుక్ అవ్వకుండా చాలాసార్లు చేసుకున్నప్పుడు లోపల ఆ బోన్ దగ్గర కొంచెం పచ్చిగా ఉంటుంది. చాలామంది అలా ఇష్టపడరు. నాకైతే కొంచెం ఆ చికెన్ రానెస్ ఉంటే కూడా ఎంజాయ్ చేస్తాను. కానీ కావాలంటే మీరు మజ్జిగ పెరుగు లాంటిది తీసుకొని ఇందులో చికెన్ కుక్ చేయండి. మనం ఈ మూత పెట్టకుండా బాయిల్ అవుతూ అందులో చికెన్ ఆవిరి, దాంట్లో ఈ తేమ కూడా ఆవిరి అయిపోవాలి. ఆ చికెన్ పర్ఫెక్ట్గా లోపల కుక్ అవ్వాలి. సో ఈ చికెన్ స్టాక్లో కొంచెం పెరుగు వేసాను. అంతేకాకుండా ఇందులో టమాటాలు కూడా వేస్తాను. ఒక టమాటా వేసుకోండి, పెద్ద టమాటా ఒకటి వేసాను ఈ వేపుడికి. ఎందుకు అంటే మనకి ఆ కొంచెం పుల్లదనం ఆల్రెడీ పెరుగులో ఉన్న ఈ టమాటా అనే రుచి చాలా ఇష్టం. చాలామంది కర్రీ పాయింట్ అవి చూస్తుంటారు. వాళ్ళు ఏంటి మసాలాలు అన్నీ చేసి చికెన్ సపరేట్ కుక్ చేసుకొని ఇలా వేసేసుకుంటే ఆ టేస్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది ఫాలో అవుతారు. మీరు ఇప్పుడు ఈ స్టాక్లో నేను ఈ చికెన్ ముక్కలు వేసేస్తాను. ఆహా, ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఇందులో బాయిల్ అవ్వనివ్వండి. ఇలా నేను చూపించే వేపుడు మీకు లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. భలే టేస్టీగా ఉంటుంది. అలాగే మన చికెన్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. సో ఇవన్నీ వేసి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఆ చికెన్ ఉప్పు లోపల దాకా వెళ్ళాలి, అంతే. ఇప్పుడు ఈ చికెన్ ఫుల్ బాయిల్ అవ్వనిద్దాం. ఇందులో తేమ సగం అయిపోతుంది. అప్పుడు మనం ఇంకొక చిన్న నాన్ స్టిక్ ప్యాను మంచిగా వేపుకోవడానికి వేసి దాంట్లో వేసి దీన్ని కుక్ చేద్దాం. చాలా ఈజీగా చాలా సూపర్ టేస్ట్ తెచ్చే ఈ దమ్ చికెన్ ఏదైతే ఉందో, కారము, మిరియాలు, పచ్చిమిరపకాయలు, అలాగే దాంతోపాటు వెల్లుల్లి కూడా దంచి లాస్ట్లో వేసి రోస్ట్ చేస్తే లైట్గా నూనె దీంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవి వేస్తాం. అప్పుడు దాని ఫ్లేవర్ కొట్టేస్తుంది, సూపర్గా ఉంటుంది. అంతే. అయితే మనం ఈ వేపుల్లో తప్పకుండా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. లాస్ట్లో వేసి వేయించితే ఆ టేస్ట్ సూపర్ లెవెల్కి వెళ్తుంది. సో మరి ఈ సూపర్ దమ్ ఘాటు చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఈ చికెన్ బాయిల్ అవ్వనివ్వండి. దీంట్లో వేసిన టమాటాలు కుక్ అయిపోయాయి, చికెన్ ముక్కలు కుక్ అయిపోయాయి, దీంట్లో తేమ కూడా సగం తగ్గిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేపుళ్ళ చేసుకునేటప్పుడు ఎప్పుడు పాత్ర, మన గిన్నె పాత్ర ఇలా పెద్ద మూతితో ఉండాలి. పెద్ద మూతితో ఉన్నప్పుడు ఏంటంటే మనకి దాంట్లో ఏది వేసినా తేమ తొందరగా ఆవిరైపోతుంది. మన చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కేవలం మసాలాలన్నీ మనం వేయించాలి. అప్పుడు లాస్ట్లో చికెన్ ఇంత పెద్ద మూత మనం పెట్టి కుక్ చేసినప్పుడు దాంట్లో ఉన్న తేమ కూడా పుష్ అని ఆవిరైపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పీల్చుకుంటుంది. ఈ గిన్నె ఏదైతే పెద్దది తీసుకున్నామో మనం వేపుడు అనేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఆ నూనె తక్కువ ఉందనుకోండి, మనకు ఆ వేపుడు ఆ టెక్స్చరు, ఆ ఉల్లిపాయలు వేగడం దాంట్లో మనకి పర్ఫెక్ట్గా రాదు. సో ఆల్రెడీ చికెన్ ముక్కల్ని సోక్ చేసినప్పుడు, నీళ్ళల్లో నానబెట్టినప్పుడు దాంట్లో ఉప్పు వేసి 4-5 గంటలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అప్పుడు చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ చికెన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాను కాబట్టి కొంచెం చూసుకోండి ఉప్పు. ఫస్ట్ మన ఈ పాత్రలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం, అంతే. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చెప్పాను కదా, ఇందులో కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మనం కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. వేసుకొని వాటిని కూడా ఈ నూనెలో వేయించి అది వేగిన తర్వాతే మనం చికెన్ వేసుకుంటాం. ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూడండి. ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది మీ చికెన్. ఇలా ఉల్లిపాయలు మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, దీంట్లో పసుపు, కావాలంటే కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు దీంట్లో. ఎందుకంటే కరివేపాకు ఫుల్ నూనెలో ఫ్రై అవ్వడం వేరు, ఇలా చికెన్తో చేసేటప్పుడు అది సగంగా ఫ్రై అవుతే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది తినేటప్పుడు. సో చిన్న ముక్కలుగా కట్ చేసాను కరివేపాకుని. దీంట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు చికెన్ మనం ఏదైతే చేసుకున్నామో దీంట్లో ఆ ముక్కలు మాత్రం వేయండి. నీళ్ళు ఆల్రెడీ చాలా కొద్దిగా ఉన్నాయి, కానీ ఇది కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. అందుకని చూడండి కొంచెం నీళ్లు పక్కన పెడుతున్నాను. ఈ చికెన్ని తేమంతా ఆ బయటకు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఉప్పు ఒక్కసారి చెక్ చేస్తాను. రోట్లో
మిరియాలు వేసి మిరియాల్ని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు పెద్దగా ఉంటే మనకి ఆ పచ్చిమిరపకాయ కూడా నలిగిపోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పెద్దగా ఉంటాయి, వాటిని సెంటర్లోకి లాక్కొని దాన్ని గట్టిగా కొట్టి నలగనివ్వండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ చికెన్ చూడండి స్లోగా ఫ్రై అవుతూ దాంట్లో నుంచి తేమంతా బయటకు వచ్చేస్తుంది. కింద అంటుకోకుండా దీన్ని ఇలా కలిపేసుకోండి. అంటే ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి ఎక్కువసేపు కుక్ చేసామనుకోండి దాన్ని మజా పోతుంది. ఇప్పుడు మన వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచేసుకోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఆ నూనె అందులో నుంచి బయటకు వస్తుంది. ఈ కారం వేసిన వెంటనే ఆ కారాన్ని ఆ నూనె కారం పీల్చుకుంటుంది, మనకి మంచి కోటింగ్ అందజేస్తుంది. చూడండి ఇప్పుడు ఎర్రటి చికెన్, కానీ దీని అస్సలు మజా ఎప్పుడు వస్తుంది, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఆ వెల్లుల్లి వేయండి. ఇంకొకటి దీంతో పాటు మన కొత్తిమీర కూడా చక్కగా వేగిపోవాలి. ఇంతే. ఇప్పుడు ఆ నూనెని అన్నిటినీ కరెక్ట్గా పట్టేసుకొని ప్రతి ముక్క మసాలాదార్ వేపుడులాగా తయారవుతుంది. ఎంతో సింపుల్. చక్కగా చికెన్ ముక్కలు కోటింగ్ అయ్యి మసాలా ఏదైతే వేసామో లైట్గా అది వేగాలి. పచ్చి దంచిన మసాలా లైట్గా వేసాం కదా, అది లైట్గా వేగితే అప్పుడు ఉంటుంది చికెన్లో టేస్ట్ అసలు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. చెప్తాను కదా, సూపర్ చికెన్ అంటే ఇలా. ఈ దమ్ చికెన్ ఇలా చేసుకోండి, భలే అదిరిపోతుంది. ఇప్పుడు అంతా మసాలా పర్ఫెక్ట్. అయితే మన ఇంట్లో చేసుకునేటైతే స్టవ్ కట్టేసి ఇలా మూత పెట్టండి. స్టవ్ కట్టేసి ఇలా మూత పెట్టేసినప్పుడు లైట్గా మసాలా ఏదైతే కింద అంటుకొని ఉంటుందో అది ఈజీగా వచ్చేస్తుంది. హోటల్లో అయితే మాకు ఆ భాగ్యం ఉండదు, ఫాస్ట్ చేయాలి, చేసిన వెంటనే తీసి వడ్డిచ్చేసేయాలి. ఎలా చేసుకున్నా ఈ దమ్ చికెన్ ఆ మసాలాలు అవన్నీ పర్ఫెక్ట్గా వేసాను. ఇంకేంటి మరి తినేద్దామా? ఇప్పుడు ఆ మసాలా ఏదన్నా కింద అంటుకొని ఉన్నా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ మిరియాలతోటి చూడండి ఇలా పర్ఫెక్ట్ చికెన్కి ఆ మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టేసుకుంది. ఏ భయం లేదు, ఇంకా చికెన్ ఉడికిందా లేదా అనే క్వశ్చన్ లేదు. లోపల దాకా టేస్ట్ బ్రహ్మాండంగా ఉడికిన చికెన్ ఇంకా ఫాస్ట్గా పీల్చుకుంటుంది. ఇంకేంటి వడ్డించేసుకుందాం. చికెన్ ఆ ముక్కలు నా స్వామి రంగా, ఇంకేం కావాలి జీవితంలో. ఇలా చేసుకున్న చికెన్ పైన ఎంత ఈజీగా ఎంత టేస్టీగా మన చికెన్ ముక్క, అది కూడా ఆ దమ్ మంచి వేపుడు రెడీ అయిపోయింది. దమ్ మసాలాదార్ చికెన్. దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో చికెన్ స్టాక్, అలాగే కొంచెం పెరుగు వేసి, కొన్ని టమాటాలు, చికెన్ ముక్కలు వేసి, కొంచెం ఉప్పు వేసి దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ సాఫ్ట్గా అయిన తర్వాత వేపుడు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మసాలా భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె వేసి, ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి లైట్ గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసి దాన్ని లైట్ గా టాస్ చేసుకోండి. లాస్ట్ లో రోట్లో మిరియాలు, పచ్చిమిరపకాయలు బాగా దంచి, వెల్లుల్లి కూడా వేసి బాగా క్రష్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ నూనె అందులో నుంచి బయటకు వస్తుంది. కారం వేసిన వెంటనే చికెన్ లో క్రష్ చేసుకున్న మసాలా, కొత్తిమీర కూడా వేసి దాన్ని నూనె బయటకు వచ్చేంత వరకు రోస్ట్ చేసి వేడిగా అన్నంతో, రొట్టెలతో, దేంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది.